ఖాయం. రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకులు ప్రభుత్వం రావడం ఖాయం. నేనేం చెప్తానంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, అదే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పెద్ద ఎత్తున సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని మీరంతా గ్రహించి దయచేసి ఓటు వేయండి. ఇప్పుడే చెప్పారు రఘురామకృష్ణరాజు గారు, నాకన్నా ఒక ఓటు శ్రీనివాస్ వర్మకి ఎక్కువ రావాలి అని. ఖచ్చితంగా నమ్మకం నాకు ఉంది మిత్రులారా, ఆ విశ్వాసం నాకు ఉంది. నేను ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఖచ్చితంగా నాకు ఈ నియోజకవర్గంలో మిగతా 6 నియోజకవర్గాల కన్నా ఉండి నియోజకవర్గంలో నాకు ఎక్కువ మెజార్టీ వస్తుంది అని చెప్పడంలో నాకు నమ్మకం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మన గుర్తుగా నాగరాజు గారు మాట్లాడతారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఉండి నియోజకవర్గం రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈ ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు త్రిపులార్, అలాగే నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులను కూడా మనం భారీ మెజార్టీతో గెలిపించి మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి మనం అప్పగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, పూజ్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి రామరాజు గారికి, త్రిపులార్ గారికి, శ్రీనివాస వర్మ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, ఎండ అదిరిపోతా ఉంది. కానీ సూర్యుడు మాత్రం మీతో భయపడిపోతున్నాడు. ఇది ప్రజా సంకల్పం. ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ రిప్రజెంట్ చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. శభాష్ ఉండి. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి త్రిపులార్, అదే మాదిరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు, అది నా జీవితంలో అరుదైన అనుభవం. ఏ నాయకుడు ఒప్పుకోడు. నేను చెప్పాను పరిస్థితులు, నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా. ఉండిలో మీకు హామీ ఇస్తున్నా, రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమిస్తారో మీరే చూడబోతారు. తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది. ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, అదే మాదిరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్న
ఉన్నాయి జెండాలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మనమే 3 జెండాలు. అజెండా ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్ళు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పువ్వు గుర్తు మీద త్రిపులార్కి, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా, మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారు అవునా కాదా? అది టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను, కోర్టులకేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ళ ముందర ఇప్పుడు కూడా కనపడుస్తా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు, మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్ళు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు, పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు నీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహనుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమ జీవితాగి మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు.
60 రూపాయలు క్వార్టర్ బాట్లేదు తమ్ముడు. ఇప్పుడు 200 అవునా కాదా? ఎవరు జోబులకు పోతుంది తమ్ముడు అని అడుగుతున్నా మీకు. అంతా కూడా జే బ్రాండ్ అవునా కదా? జగ్గుబాయ్ బ్రాండ్ అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్ ఇవ్వరు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది. అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా. తమిళలో కుంభకోణాల మీద కుంభకోణాలు. ఇసుక గోదావరి ఇక్కడే ఉంది, దొరుకుతా ఉంది ఇసుక మీకు. నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా? అప్పుడు 1000 రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మీ ఇంటికి వచ్చేది అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు. వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా, మధ్యలో వేలాది కోట్ల రూపాయలతో చేశాడు. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు. మట్టి, భూమి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు తమలో మీ భూమి మీద అని అడుగుతున్నా. నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సిన రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేసిన అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పండి, చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమ్ముళ్ళు, ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మాదిరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట. ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు. అప్పటికి కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ,
మీరు కానీ ఫ్యాన్ కానీ తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయాలి, వైసీపీ కూరేయాలి. సిద్ధమా తమిళ? ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని చిత్తుబుట్టలో వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. సరే, రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ ఆలోచిస్తున్నాను. తొలి రోజునే చేస్తారు. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగల బండారు పులివెందుల రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలింగ్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికల మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలవి. అవునా కాదా? ఈరోజు మనం అందరం చూస్తున్నాం. మనమందరం ఈరోజు ఒక్కసారి చూస్తే తమిళలో పంచి మోసగారి తెలంగాణ. అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాన్ని చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ తెలుగుకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తాను చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తారని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? అలాంటి వ్యక్తి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికీ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా? గోదావరిలో కలిపేశాడా లేదా? ఏం తమ్ముడు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తానని నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే కూటమి రావాలి. జాబ్ రావాలంటే అది జరిగితే మా తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఊర్లో కూర్చొని, ఉండిలో కూర్చొని ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా. అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారో అదే తరహాలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాం. ఒక్క డిఎస్సి లేదు, ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని భ్రష్టు పట్టించాడు. ప్రతి నియోజకవర్గానికి ఏం హామీ ఇచ్చాడంటే కోల్డ్ స్టోరేజ్ పెడతాడని పెట్టాడా? ఇక్కడ ఒక్కటి పెట్టాడా మీకు? ఇంకో పక్క 30 లక్షల మంది ఇల్లు కట్టారంటాడు. కట్టాడా? కడతాడా? నేను టిట్కో ఇల్లు ఇస్తే రంగుల పిచ్చోడు రంగేసుకుని అసలు
ఇల్లు కూడా మీకు ఇవ్వలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్ళు మీకు ఇస్తారు. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్ళు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ప్రత్యేక హోదాను తెచ్చాడా తమ్ముళ్ళు? తెస్తాడా అని అడుగుతున్నా. ఇంకో పక్క రాజధానిని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా. మన రాజధాని మన రాజధాని మన రాజధాని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగలేకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే, మొట్టమొదటిసారిగా నేనే వెళ్ళి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకొచ్చాడు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు మేము కలిసి సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గ్యారంటీ ఉంది, ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు పెంచుతాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛను ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాది. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తా. ఎవరైనా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళని ఆదుకుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. రవాణా రంగంలో పనిచేసి డ్రైవర్స్ అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి